special class arrangement for MMS students and teachers too. The total credit goes to our subject teachers. Please big round of applause for teachers. We already set a separate goal for next academic year. At least 10 MMS selection for 2025 and 26 academic year. And I request all the 7th class students, please connect with your subject teachers regarding an MMS coaching. So whenever necessary from your side. At the same time, I request all the 7th class students, please purchase a separate book for an MMS. Already subject teachers may be taken an initiation to give necessary guidance to you. 7th class students be alert for next academic year selection. At the same time, I appreciate all our subject teachers to get a great effort already. They have given their best, but they are not satisfied with all these results. They are expected minimum 10 NMMS selection. I strongly believe upcoming year 2025-26 we are taken a place with the digit of 10. I would like to already నేను చెప్పేసిన టీచర్స్ అందరికీ కూడా ఎట్లా కోచింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలని వాళ్ళకు కూడా ఒక మార్గం ఉంది. దాని ప్రకారంగా 7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా కనెక్ట్ ఉండాలని కోరుతున్నాను. అట్ ది సేమ్ టైం ఐ అప్రిషియేట్ అలయన్స్ క్లబ్ చైర్మన్ గారు మామిడిశెట్టి శ్రీనివాస్ అండ్ జోనల్ సెక్రటరీ తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ గారు అండ్ విప్పలపల్లి సురేందర్ గారు, తోడేటి మురళి గారు, గుదారపు మహేందర్ గారు, all the members, thank you for great opportunity given to our students at our dais. Dais మీద ఇచ్చినందుకు, వాళ్ళను గౌరవించినందుకు. డెఫినెట్లీ ఆల్ దీస్ 4 స్టూడెంట్స్ అచీవ్మెంట్ మే బీ మోటివేటెడ్ టు అదర్ స్టూడెంట్స్ టూ. ఇది మోటివేషన్ లాగా పనిచేస్తుంది అనుకుంటున్నా. ఐ అప్రిషియేట్ అలయన్స్ క్లబ్ బాడీ ఆఫ్ ధర్మారం మండల్. చాలా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. నాట్ ఓన్లీ మోడల్ స్కూల్, ఇంక్లూడింగ్ అవుటర్ సొసైటీలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళది అక్కడెక్కడ మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అంటే బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా కావచ్చు, లేకపోతే ఒక సిస్టమ్గా కావచ్చు, లేదా రెస్పాన్సిబుల్ ఒక కమిటీగా కావచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మిగతా వరకు ఆదర్శనీయంగా ఉంటాయి. డెఫినెట్లీ ముందు ముందు జరిగే మోడల్ స్కూల్స్ కార్యక్రమాలలో కావచ్చు, లేదా అచీవ్మెంట్స్ సందర్భంలో కావచ్చు, వాళ్ళు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. అట్ ది సేమ్ టైం ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా, మనకి పేరెంట్స్ కూడా. కాబట్టి మీ రోల్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నా రానున్న కాలంలో. మిగతా పేరెంట్స్కి కూడా రోల్ మోడల్గా పనిచేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ మీటింగ్లో కావచ్చు, లేదా ఏదైనా మన కార్యక్రమంలో కావచ్చు, మిగతా పేరెంట్స్ని మోటివేట్ చేసే విధంగా మీరేదైనా మంచి కార్యక్రమం ముందు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే స్కూల్ అవసరాల దృష్టి కావచ్చు, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే పిల్లలకి ఎంకరేజ్ చేసే విషయంలో, తోడ్పాటును అందించే విషయంలో మీరు ముందు జరిగే కార్యక్రమాలలో ముందంజలో ఉంటారని మిగతా సంస్థలతో పోలిస్తే ఉండి మా పిల్లలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను సెటప్ చేసుకోవాలని కోరుతున్నా భవిష్యత్ కార్యక్రమాలలో. అట్ ది సేమ్ టైం ఇంకా మీ సంస్థ ముందుకు పోవాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ నా తరఫున, మా విద్యార్థులందరి తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేకంగా అలయన్స్ క్లబ్ ధర్మారం మండల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.